హలో అండి, నమస్తే. నేను మీ సాయి ముప్పుడి. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నాకు కూడా ఒక మోటివేషన్లా ఉంటుంది మంచి మంచి వీడియో చేయడానికి. టాపిక్లోకి వెళ్తే, ఈ సంవత్సరం నేను తీసుకున్న తేజ వెరైటీస్ గురించి ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా వచ్చేసి హైవేజ్ వాళ్ళది బ్లేజ్ అండి. దీని మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి ఎస్ఎన్ అగ్రిసైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మనకు ఒక 750 పడ్డదండి ఒక ప్యాకెట్. పోయినసారి నేను ఒక 10 ప్యాకెట్లు తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది. అందుకే ఈసారి కూడా ఒక 10 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఇది మనకు కంపెనీ అంటే ప్యాకెట్ డిజైన్ చేంజ్ అయిందండి, పోయినసారి ఇలా లేదు. మీరు చూసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి ఎస్ఎన్ అగ్రిసైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైవేజ్ బ్లేజ్ అండి. మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అంటే ప్యాకెట్ డిజైన్ మారింది, ఇది కాదు అది వేరే అని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మనకు కంపెనీ స్టిక్కర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు, గ్యారంటీది. ఇది నాకు పోయినసారి చాలా బాగా అనిపించిందండి. మీరు లేబుల్ మీద చూడొచ్చు, కాయ ఎంత షైనింగ్గా, ఎంత రెడ్డిష్గా ఉందో. సైజు కూడా చాలా బాగుంటుంది. మార్కెట్లో మనకు చాలా మంచి రేటు పడే అవకాశం ఉన్న వెరైటీలు, అందులో ఇది కూడా ఒకటి ఉంటుందండి, బ్లేజ్ అనేది. పోయినసారి నేను వేసుకున్నాను, అందుకే ఈసారి కూడా తీసుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది. నాకు తాళాయితో కలుపుకొని ఒక 20 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి వచ్చిందండి. మీరు నా వీడియోస్లో చూడొచ్చు, నేను ఎటువంటి బ్రాండెడ్ మందులు అనేటివి 2000, 1500 అట్లాంటి ఎక్కువ పెట్టుబడి పెట్టి అలాంటి మందులు ఏం స్ప్రే చేయలేదు. అన్నీ యావరేజ్ మందులు, నార్మల్ మందులే స్ప్రే చేశాను. నా వీడియోస్లో చూడొచ్చు మీరు. చూడాలనుకుంటే ఒకసారి నా ప్రొఫైల్ మీద క్లిక్ చేసి చూడొచ్చు, నా తోట ఎలా ఉంది అనేది. ఎప్పటికప్పుడు నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ వెరైటీ, ఈ మయూర్ సీడ్స్ వాళ్ళది కర్ణ 4444 అండి. మీకు చూపిస్తాను. ఇది పోయినసారి అంటే మా ఊళ్ళో ఒక రైతు వేసుకున్నాడండి. ఈ మయూర్ సీడ్స్ వాళ్ళది కర్ణ 4444. మీరు లేబుల్ మీద చూసుకోవచ్చు కాయ ఎలా ఉన్నది అనేది, మీకు తెలిసిపోతుంది ఇది ఎలా ఉంటుంది అనేది. మీరు లేబుల్ మీద చూసుకుంటే, అంటే కంపెనీనే వేస్తుందండి లేబుల్ మీద, అదేదో గ్రాఫిక్స్ కాదు. చాలా కంపెనీలు, అంటే మోసం చేసే కంపెనీలు గ్రాఫిక్స్ వేసే అవకాశం ఉంటుంది, కానీ ఇది మాత్రం అలా కాదండి. మ్యాక్సిమం అన్ని కంపెనీలు వాళ్ళ సీడ్ ఫోటోలే ఇవి ప్యాకెట్స్ మీద ప్రింట్ చేస్తారండి. నేను మా ఊళ్ళో ఉన్న రైతు వేసుకున్నాడు. నేను స్వయంగా నేనే వెళ్ళి పరిశీలించే ఈ సంవత్సరం నేను తీసుకున్నానండి. నాకు నేను గమనించింది అయితే, సేమ్ మనకు ఇప్పుడు ఈ బ్లేజ్ అనేది ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కాయ కొద్దిగా ముదురు కలర్లో చాలా బాగుంటుంది. కలరు, సైజు కూడా చాలా బాగుంటుంది, దగ్గర కాపు. చెట్టు అనేది గుబురుగా, మరియు మనకు ఎలా ఉంటుందంటే సాళ్ళు అనేటి మొత్తం కూడుకపోయి మనిషి కూడా నడవరాకుండా అల్లుకపోతుందండి మొత్తం. ఇలా ఉండడం వల్ల మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఒక ఎకరానికి 20-25 క్వింటాల దాకా తీసాడండి, తాలుగాయతో కలుపుకొని. కొందరు తాలుగాయ మినహాయిస్తారు, కానీ అది కూడా అందులో పండిందే కాబట్టి దాన్ని కూడా లెక్కలు వేయాల్సిందే అండి. నాకు చాలా బాగా అనిపించింది, అందుకే ఈ సంవత్సరం తీసుకున్నాను. మా ఊళ్ళో ఇంకో 10-15 మంది రైతులు కూడా తీసుకున్నారండి ఈ సంవత్సరం. ఇది మనకు ఒక 650 చేంజ్ పడ్డదండి ఒక ప్యాకెట్. మీకు కావాలంటే కామెంట్స్లో చెప్పండి, మీకు వాళ్ళ నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా బాగున్నదండి ఈ సైడు. నేను తోట దగ్గరికి వెళ్ళి పరిశీలించాను. చాలా ముదురు రెడ్డిష్గా కాయ సైజ్ చూడండి మీరు లేబుల్ మీద, నేను కూడా చూశాను.
నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నాను. మీకు కాడ కావాలనుకుంటే కామెంట్లో మీరు అడగగలరు, నేను వాళ్ళ నెంబరు పెట్టే ప్రయత్నం చేస్తానండి. ఈ సంవత్సరం మిర్చి రైతులు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందండి. మిర్చి మార్కెట్ ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం రేట్ లేదు, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందని చాలా మంది రైతులు ఆలోచిస్తున్నారు. చాలా మంది రైతులు తగ్గిస్తున్నారండి తోటలు కూడా, మిగతా పంటలు వేస్తున్నారు. అది తగ్గించడమే మంచిది, ఎందుకంటే మార్కెట్లో మనకు ఇంత పెట్టుబడి పెట్టి తీసుకెళ్తే ఆఖరికి పెట్టుబడి వెళ్ళని పరిస్థితి ఉన్నది కాబట్టి రైతులు తగ్గిస్తున్నారు, అందులో తప్పులేదు. కాకపోతే మార్కెట్లో ఏ పంటకు ఎక్కువ రేటు ఉన్నది అనేది చూసుకొని మన భూమి, మన వాతావరణం, మన ఊరు పరిస్థితులు బట్టి మనం పంటలు సాగు చేసుకుంటేనే రైతు లాభంతో ఉంటాడండి, లేకపోతే నష్టపోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ మిర్చి తోటలు అనేటి ఈ తేజాల వరకు మాత్రం ఆ ఊర్లో కోతుల సమస్య దృష్ట్యా ఈ తేజ వెరైటీస్ అన్ని సాగు చేస్తున్నారు. మీరు కామెంట్లో చెప్పగలరు మీ ఊర్లో కోతుల సమస్య ఉన్నాయా లేదా అనేది. మా ఊర్లో మాత్రం కోతుల సమస్యకు పత్తులు, ఇట్లాంటి పెసర్లు, బొబ్బెర్లు ఇలాంటి పంటలు వేసుకుంటే పండియలేకపోతున్నారండి. ఈ తేజాలు అయితే కోతులు పెద్దగా నష్టపరిచేది ఉండదు కాబట్టి ఈ తేజ వెరైటీస్ వేసుకుంటున్నారండి. మిగతా 1 రాడ్ 341 వేసుకున్నా కూడా వాటికి కూడా ఇబ్బంది పెడుతున్నాయండి కోతులు, కాబట్టి ఇవి తేజాలు మాత్రమే వేసుకుంటున్నారు. అందుకే కొద్దిగా విస్తీర్ణం అనేది తగ్గించుకుంటేనే మనకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. మార్కెట్లో అంటే కొన్ని ఊర్లలో కోతుల సమస్య లేదు, అలాంటి వాళ్ళు చూసుకొని వేసుకుంటేనే బెటర్ అండి. ఉంటానండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఉంటానండి.